సో బాన్సువాడ శాసనసభ్యులు, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ చాలా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా ప్రశ్నిస్తూ అర్ధరాత్రి ఆయన ఆన్ స్పాట్కి ఫీల్డ్ మీదకి వెళ్ళి ప్రజలను ముందు పెట్టుకొని కుర్చీలో కూర్చొని ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. మాట్లాడేది ఒకసారి నిజామాబాద్కి వెళ్దాం. మా కరెస్పాండెంట్ భూపతి అందుబాటులో ఉన్నారు. భూపతి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. భూపతి, చాలా నిరాశ కనిపిస్తోంది ఆయన మాటల్లో. ఆఖరికి నేను ఇంత గట్టి నిర్ణయం తీసుకొని వచ్చినా, అన్నిటి తెగించి వచ్చినా, ఉంటాం సస్తే జస్తం, ఎందుకు వచ్చిన ఈ దిక్కు వల్ల దరిద్రపు రాజకీయం అని చెప్పేసి ఒక ఫెడప్ అయినటువంటి మాటలు స్పష్టంగా కనిపించినాయి. బయటకు వచ్చి ఓపెన్గా చేసినటువంటి కామెంట్. ఈ కామెంట్స్ తర్వాత పరిస్థితి ఏంటి అండ్ ఈ మాటలు రావడానికి ఆయన పడుతున్నటువంటి ఆ సఫకేషన్ ఏంటి భూపతి? సీనియర్ తన తీవ్ర అసంతృప్తిని రాష్ట్ర ప్రభుత్వంపై వెళ్ళగక్కిన పరిస్థితి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. సీనియర్ ఎమ్మెల్యేగా పనిచేసిన మంత్రి ఎప్పుడు సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. సిగ్నల్ ఇష్యూ ఉంటుంది. ఎనీవే, ఐల్ కమ్ బ్యాక్ టు యూ భూపతి. సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది మీ దగ్గర. విల్ కమ్ బ్యాక్ టు యూ. విల్ టేక్ అనదర్ టైం. ఐ థింక్ రాజు ఉన్నారా?